దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ సంస్థలైన మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్ తమ ఉత్పత్తిని 20-40% పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. జీఎస్టీ రేట్ల కోత నేపథ్యంలో వాహన విక్రయాలు గణనీయంగా పెరగడమే ఇందుకు నేపథ్యం. పండగ సీజన్, జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాల బదిలీతో అక్టోబర్లో రికార్డు స్థాయిలో 5,57,373 కార్లను కంపెనీలు విక్రయించాయి. గత నెలలో మారుతి సుజుకి విక్రయాలే 20% పెరిగి 2,42,096 వాహనాలుగా నమోదయ్యాయి. జీఎస్టీ రేట్ల కోత అనంతరం తమ రీటైల్ విక్రయాలు గణనీయంగా పెరిగాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ చీఫ్ కమర్షియల్ అధికారి అమిత్ కామత్ తెలిపారు. తయారీ బృందాలు ఓవర్ టైం పనిచేస్తున్నాయి. అప్పుడప్పుడు ఆదివారాలు కూడా పనిచేస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. మహారాష్ట్రలోని తలేగావ్ వద్ద ఉన్న రెండో ప్లాంట్లో 2 షిఫ్టుల్లో తమ తయారీ బృందం శ్రమిస్తోందని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ అధికారి తరుణ్ గార్గ్ తెలిపారు. ఇవి 19 రోజులకు సరిపోతాయి. అయినా ఇంకా 3,50,000 కార్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. సరఫరా పెంచి కొనుగోలుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు తయారీ బృందాలు నిర్ణీత పనివేళలకు మించి పనిచేస్తున్నాయి. అప్పుడప్పుడు ఆదివారాలు కూడా పనిచేస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.